ప్రజలు మోసం చేస్తున్నారని నిజామాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ విజయంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇది చూసి తట్టుకోలేక కేటీఆర్, హరీష్ రావు అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాంట్లో క్రైటీరియా ఏం పెట్టినామంటే కుటుంబానికి 2 లక్షలు కాబట్టి ఇవాళ చాలా మందికి వాస్తవమే రుణమాఫీ కాలేదు. అయితే మేము ఇచ్చిన జీవోలు కూడా ఏమంటున్నామంటే ఈ జీవోలు కూడా క్లియర్గా ఉంది. ఇలా మాట్లాడుతున్న ఒక్కొక్కరు ఇలా బుద్ధి లేకుండా సన్యాసిలాగా 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రులుగా ఉన్నటువంటి ఈ నాయకులు మన దగ్గర ఉన్న చెంచాలు ఇలా రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళకి చెప్తా ఉన్న జీవోలోనే రాసింది ఉంది. మేము నెల రోజుల్లో ఏదైతే రైతుల నుండి గ్రేవెన్స్ వస్తాయో దానికి నెల రోజుల్లో మేము పరిష్కరిస్తాం. దీనికి మన సపరేట్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా డేటా ఎంట్రీ ప్రాబ్లం ఉంటే కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా ఇప్పుడు రేషన్ కార్డు నేను వరకు రాలేదు. రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలా? ప్రభుత్వం ఇవ్వాలి. గతంలో ఇచ్చిందా 10 సంవత్సరాల నుండి? 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ రేషన్ కార్డు లేని వాళ్ళకు మనం ఎట్లా చేద్దామనేది ఇవ్వాలో రేపు గవర్నమెంట్ ఒక మొడాలిటీ ఇస్తున్నది. అది కుటుంబము నిర్ధారించాలి. ఒక వ్యక్తికి లోన్ ఉన్నది, ఆయన కుటుంబానికి నిర్ధారించాలి. ఎవరు నిర్ధారించాలా, ఎట్లా నిర్ధారించాలా? రేషన్ కార్డే ప్రాథమిక మెటీరియల్, అంటే అదొక గవర్నమెంట్ డాక్యుమెంట్. సో ఇవాళ రేషన్ కార్డు లేని పరిస్థితి రుణాలు ఉన్నాయి, పాస్బుక్ ఉంది, బ్యాంకులో రుణం ఉంది, రేషన్ కార్డు లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవాళ మీరు గవర్నమెంట్ మళ్ళీ మొడాలిటీస్ క్లియర్ చేస్తున్నారు. 2 రోజులలోనే వస్తుంది. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని తర్వాత ఈ రేషన్ కార్డు వాళ్ళకు మరి ఎంఆర్ఓకి ఇస్తారా లేకుంటే ఇంకా సెక్రటరీకి ఇస్తారా, వాళ్ళకు కుటుంబ సభ్యుడు అని చెప్పి నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పోయి వాళ్ళు సెక్షన్ బ్యాంక్లో మా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర ఆఫీసర్ కానీ ఆ కుటుంబ పైన సో అలా ప్రాబ్లం లేదు. సో అదేవిధంగా కొంతమందికి ఏమున్నదంటే డేటా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 1న జీతాలు ఇస్తున్నామంటూ అబద్దాలు చెబుతుంది.